హనీ ట్రాప్లో చిక్కుకున్న యువకుడు కిల్లి రవి ఆత్మహత్య కలకలం రేపుతోంది. మహిళా సంఘం నాయకురాలు ఉషారాణి వేధింపులతో మనస్తాపానికి గురై సెల్ఫీ వీడియో తీసుకుని రవి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఇవాళ రవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రవి సోదరుడు విష్ణు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న అన్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఉషారాణిని శిక్షించి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాడు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. హనీ ట్రాప్లో అత్యంత దారుణంగా మోసపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కిలారి రవి. గత కొన్ని నెలలుగా చిత్రహింసల పాలైన అతను ఇంకా భరించలేక సూసైడ్ నోట్ రాసుకుని నిన్న బలవన్ మరణానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఇప్పటికే సాక్షి టీవీలో కూడా కథనం ప్రచారం చేశాం. దీనికి సంబంధించి అనేక ఎవిడెన్స్లు ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో వాళ్ళు స్పందించకపోవడంతో న్యాయం జరగలేదని, మరోపక్క ఏదైతే మహిళ ఉందో ఉషారాణి, ఆమె వేధింపులు ఎక్కువగా కావడంతో అతను బలవన్ మరణానికి పాల్పడిన సంఘటన నిన్న వెలుగు చూసింది. ఈరోజు పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహించిన ఈ రోయ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. వాళ్ళ తమ్ముడు ఇక్కడ విష్ణు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం. చెప్పండి, అసలు మీ బ్రదరు ఎలా ఉండేవాడు, ప్రస్తుతం మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? మాకు నిన్న మార్నింగ్ తెలిసిందండి 11 గంటలకి. మా అన్నయ్య వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. మా వాట్సాప్ మెసేజ్ పెట్టగానే మా అన్నయ్యకి నేను కాల్ చేశాను. కాల్ ఆన్సర్ చేయలేదు. కాల్ ఆన్సర్ చేయకపోయేసరికి తర్వాత మా అన్న వాళ్ళ ఫ్రెండే కాల్ చేసిన డ్యూటీలో ఉన్నాడా లేడంటే, వాళ్ళు ఎంక్వైరీ చేస్తే డ్యూటీలో లేడని తెలిస్తే వాళ్ళని ఇంటికి వెళ్ళమన్నాం. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రూమ్కి వెళ్తే ఇలాగా మా మార్నింగ్ ఏ టైంలో చేసుకున్నాడు ఊరేసుకుని ఆయన చనిపోయాడు. దీనికి కారణం కేవలం ఉషారాణి అనే అమ్మాయి, తర్వాత రాధాకృష్ణ, విజయలక్ష్మి వీళ్ళ ముగ్గురు టార్చర్ భరించలేక, ఉషారాణి అనే అమ్మాయి టార్చర్ భరించలేక ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంటే ముఖ్యంగా ఈ ఉషారాణి గురించి మీ ఇంట్లో ఎప్పుడు తెలిసింది, అప్పుడు ఎలా ఉండేది, మీ ఇంటి దగ్గరికి ఏమైనా వచ్చిందా, ఏంటి పరిస్థితి? 3 years బ్యాక్ మా అన్నకి మ్యారేజ్ ఒకటి కన్ఫర్మ్ చేసామండి. అప్పుడు నేను ఫస్ట్ ఆ అమ్మాయిని చూడటం, మా ఇంటికి వచ్చి నేను లేనప్పుడు మా అమ్మగారు ఒకరే ఉన్నారు ఇంట్లో. ఆవిడ ఇంకొక ఇద్దరు, మొత్తం ముగ్గురు కలిపి మా అమ్మగారిని కొట్టడం, వచ్చి ఇక్కడికి వచ్చి కడియం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పెళ్ళి అన్నది క్యాన్సిల్ చేసేసింది. ఆవిడ పెళ్లి చేసుకుంటానన్నా వేరే ఎవరిని చేసుకోకూడదు, నువ్వు నాతోనే ఉండాలి, మనం పెళ్లి చేసుకోకపోయినా కానీ మనం ఇలాగే తిరుగుతాను, నువ్వు ఎస్ఆర్ నా పేరు ఎక్కించు, నేను నాకు నచ్చినట్టు నేను తిరుగుతాను అని. ఇది ఆల్రెడీ ముగ్గురిని ఎలాగ మ్యారేజ్ చేసుకుంది, 2 అఫీషియల్గా చేసుకుంది, ఒకటి అన్అఫీషియల్గా చేసుకుంది. అవి కూడా కోర్టు కేసుల్లో ఉన్నాయి. మా తమ్ముడు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు పేషెంట్, నేను ఒక్కడిని. ఇవాళ రైల్వే ఎంప్లాయ్ అయిన మా అన్నయ్య కూడా చనిపోయాడు ఆవిడ వల్ల. ఈవిడే మహిళా సంఘం అనుకుని సిపిఐ-సిపిఎం పార్టీలో యాక్టివ్ మెంబర్ అనుకుని వాళ్ళ అండ చూసుకునే చేస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ ఏదైనా న్యాయం పోలీసుల ద్వారా జరుగుద్దని నేనైతే నమ్ముతున్నాను. కుటుంబం అంతా రవి మీదే ఆధారపడుతుంది. ప్రస్తుతం అతని మరణం మా కుటుంబానికి తీవ్ర శోకంగా మారుతుందని కూడా తమ్ముడు విష్ణు చెప్తున్న పరిస్థితి. మరి పోలీసులు ఈ సంఘటన మీద ఎలా స్పందిస్తారు, ఈ కుటుంబానికి న్యాయం చేస్తారా, ఆ ఉషారాణిని అదుపులోకి తీసుకొని తగిన శిక్ష పడే విధంగా చూస్తారా, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా ఇప్పటికే పోలీసుల దగ్గర చేరాయి. మరి దీని మీద పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.